మన హీలింగ్ సొల్యూషన్స్ లో ఫస్ట్ ఏం చేస్తామంటే డైట్ మోడిఫికేషన్ అంటున్నాం. డైట్ మోడిఫికేషన్ అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కార్బోహైడ్రేట్ బేస్డ్ డైట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నామండి. కార్బోహైడ్రేట్ డైట్ అంటే ఫస్ట్ నుంచి అన్నము కూరలు అని అంటాం. అంతేగాని ఎవరు కూరలో అన్నం అనరు కదా. మనం మర్చిపోతే అతి ముఖ్యమైన విషయాన్ని ఏది మర్చిపోతున్నాం అంటే ఫైబర్. అసలు యాక్చువల్గా ఏంటంటే ఫైబర్ అనేది అది మైక్రో ఫైబర్ ఉంటుంది, మ్యాక్రో ఫైబర్ ఉంటుంది. మన యొక్క రక్తనాళాలని మన శరీరంలో ఉన్న మైన్యూట్ పార్టికల్స్ ని మొత్తాన్ని క్లీన్ చేసేది మైక్రో ఫైబర్ అండి, డైటరీ ఫైబర్. అండ్ మనం ఏంటంటే ఆ డైటరీ ఫైబర్ అనే దాన్ని అసలు మర్చిపోయి ఈ రుచుల కోసం అని చెప్పని ఈ ఫుడ్ హ్యాబిట్స్ వీటి కోసం ఏం చేస్తున్నాం అంటే ఆ ఫైబర్ అనేది స్లోగా మనం మర్చిపోతున్నాం. అంటే ఫైబర్ ఎక్కడ ఉంటుందంటే కుకింగ్ చేయనివి రా ఫుడ్ మీద ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, వెజిటబుల్స్ ఇవి వాటిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కీరా తీసుకోవచ్చు, క్యారెట్ తీసుకోవచ్చు, బీట్రూట్ తీసుకోవచ్చు, లేకపోతే క్యాబేజీ, ఈ ఇట్లాంటి పాలకూర ఇవన్నీ ఏంటంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ రాగా తీసుకున్నాం అనుకోండి, దానివల్ల ఏంటంటే మైక్రో న్యూట్రియంట్స్ మనకి బాడీ శరీరానికి సప్లై అవుతాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ డైటరీ ఫైబర్ కూడా వెళ్తుంది. ఈ ఫైబర్ చేసే ఇంత మంచి పని ఎంత మంచి చేస్తుందో వేరే ఏ ఆకుకూర వేరే ఏ పదార్థాలు మనం తింటనే చేయమండి. అంటే ప్రోటీన్స్ కానీ ఫ్యాట్ కానీ అవి ఇచ్చే దీనికన్నా కూడా ఫైబర్ చేసే మంచి చాలా మంచిది. అండ్ యాక్చువల్ గా యూరోపియన్ ఫుడ్స్ అదర్ ఫుడ్స్ లో వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు శాండ్విచ్లు ఇట్లా అని చెప్పని వాళ్ళు డైటరీలో ఈ రా ఫుడ్ అనేది ఒక భాగం చేసుకుంటున్నారు. అండ్ మనం ఏం చేస్తున్నాం అంటే కుక్డ్ ఫుడ్ అదే ఎక్కువ తీసుకుంటున్నాం. అంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నేను రిక్వెస్ట్ ఏంటంటే రా ఫుడ్ వెజిటబుల్ బేస్ మీద లేకపోతే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ మీద ఫోకస్ పెట్టి అవి తీసుకోండి. సో అవి తీసుకుంటే వల్ల ఏమవుతుందంటే మనకి కావాల్సిన ఫైబర్ అనేది మన శరీరంలోకి వెళ్ళి మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది. అక్కడి నుంచి మన మైక్రో న్యూట్రియంట్స్ అబ్జర్వ్ అవుతుంది. మనం ఏం తిన్నా కూడా ఎసిమ్యులేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ.